జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 9/11/2025 ఆదివారం కార్తీక బహుళ చవితి మొదలుకొని 15/11/2025 శనివారం కార్తీక బహుళ ఏకాదశి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి తుల, బుధుడు వృశ్చికం, శుక్రుడు తుల, కుజుడు వృశ్చికం, చంద్రుడు మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందులుగా ఉంటుంది. కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదు. కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, విషయాలు వింటారు. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి, గృహ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం మీకు తగదు. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. ప్రయాణాలు మాత్రం ఎక్కువగా వచ్చేటట్టు ఈ వారం కనబడుతున్నది. దుర్వార్త శ్రవణం. కాకపోతే ఎప్పుడో మీరు ప్రయత్నించినటువంటి ఫలితం మాత్రం ఒకటి పొందేటట్టుగా ఈ వారం కనబడుతుంది. అదొకటే మీకు కొంత శుభవార్త అని చెప్పవచ్చు. మీ పిల్లలు ఉన్నతమైనటువంటి పదవుల కొరకు ప్రయత్నిస్తారు. అట్లానే మీరు కూడా చేసేటువంటి ప్రయత్నాలు, కొన్ని ప్రయత్నాలు విఫలంగా మీరు చవి చూస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు మితిమీరినట్టుగా ఉంటాయి. కాకపోతే సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులు ఎంత కష్టపడితే కానీ మంచి మార్కులు రాకుండా ఉంటాయి. కనుక ఎక్కువగా కష్టపడాలి. ట్రాన్స్ఫర్సు లేదా ప్రమోషన్స్ చేసేటువంటి ఫలితం కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా హోమ యాగాదులు అటువంటిది చేయండి. కొంత ఎక్కువగా దుష్పరిణామాలు తగ్గి సత్ ఫలితాలు పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులు నెరవేర్చుకుంటారు. భూ సంబంధమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి శుభ సమయం అని చెప్పవచ్చు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. అట్లానే కొన్ని విషయాల లోపల మీరు ఊహించినటువంటి లాభాలు పొందేటట్టుగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. పిత్రార్జిత పంపకాల విషయం అనుకోండి, లేదా భూ సంబంధమైనటువంటి వివాదాలు మీకు పరిష్కార దిశగా పయనిస్తాయి. కారణం లేకుండా కొన్ని లాభాలు కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. అకారణంగా కొన్ని విషయాల లోపల మీరు ఊహించినట్టుగా లాభాలను పొందేటట్టుగా ఉంటుంది. వీసా లాంటి ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాలలో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవులు మీరు ఆశించినట్టుగా లాభసాటిగా ఉంటాయి. అన్ని రంగాల వారికి వారం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తుల లాభసాటిగా ఉంటుంది. అట్లానే భూ సంబంధమైనటువంటి లాభాలు వస్తాయి. స్థిరాస్తుల లాభాల్లో కొంత అనుకూలంగా మలుచుకుంటారు. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అట్లానే మీరు ఊహించినటువంటి ట్రాన్స్ఫర్స్ అనుకోండి, లేదా మీరు ఊహకు అందనటువంటి కూడా లాభాలు పొందేటట్టుగా ఈ వారం మీరు చూస్తారు. గురువు అతిచారం వలన ద్వితీయ స్థాన గురువు మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బుధ, శుక్ర, కుజులు 3 గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం చేత మీరు శుభకార్యాలోచన లేదా శుభకార్యాల్లో పాల్గొనడం,
వాటి విధంగా మీకు కొంత ఖర్చులు అధికమవుతాయి. సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. మీ పిల్లలు ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చి మీకు సంతోషకరంగా ఉంచుతారు. వ్యవహారాలలో కొంత ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు తెలియని ఏదో కొంత ఆలోచనలో ఉంటుంటారు. కనుక మీ దైవానుకూల్యత కొరకు మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా ఎక్కువ సార్లు పఠించండి. తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత చికాగ్గా ఉంటుంది. డబ్బులు ఖర్చులు అధికమవుతాయి. మీ బంధువులు లేదా మీ తోటి సహోద్యోగులతోని కొంత మాటల్లో తేడా లేదా మీ మీద ఈర్ష్య కొద్దిగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతుంది. కొన్ని చిక్కులను తప్పించుకుంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాలకు కూడా దూరంగా ఉంటారు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు అంటే ఉదరంకు సంబంధించినది, అజీర్తి అటువంటివి చిన్న చిన్న బాధలు పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి మీకు లాభసాటి వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. మీరు మీ వ్యవహారాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనుకోండి, లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల కొంత ఆచితూచి వ్యవహరించాలి. అట్లానే మీరు ఎప్పటి నుంచో ఆశించినటువంటి ఒక ఫలితం కొరకు ఎదురు చూస్తున్నారు. వాటికి కొంత ఇంకా పెండింగ్ పడేటట్టుగానే ఈ వారం కూడా ఉంటుంది. శుక్రుడు చతుర్థ స్థానం శుభుడు కనుక ఆర్థికపరమైనటువంటి ఖర్చులైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు అందడము, మనసు చంచలంగా ఉన్న మీరే ఒక నిర్ణయానికి వచ్చి సంతోష పెట్టుకోవడము అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. శుక్రుడు చతుర్థ స్థానాధిపతి కనుక కొన్ని విషయాల లోపల మీకు లాభసాటిగా వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. నూతనమైనటువంటి వస్తువులను కూడా కొని తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనబడుతుంది. కనుక మీరు ఎక్కువగా శుభ పరిణామాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన అటువంటి చేయండి. తప్పకుండా కొన్ని చెడు ఫలితాలు ఉపశమనం పొందుతాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం రవి బుధులు మాత్రం చాలా చక్కగా ఉండారు. శుభస్థానంలో ఉన్నారు. రవి తృతీయ స్థానం, బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. కనుక ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు మీ చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు ఏరియర్స్ రావడం అటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. పిత్రార్జితమైనటువంటి ఆస్తుల కొరకు కొంత వివాదాస్పదంగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. లేదా ఒక చర్చనీయాంశం ఇంట్లో ఒక అభిప్రాయాల్లో ఒక తేడా విధంగా ఒక చర్చనీయాంశంగా ఇంట్లో జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. 12వ స్థానం గురువు ఉండడం వలన శుభకార్యాలోచనల కొరకు లేదా తీర్థయాత్రల కొరకు కొంత ఖర్చులు అధికంగా పెరుగుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల లావాదేవీలలో అతి జాగ్రత్త అవసరం. కొన్ని విషయాల లోపల మీరు ఎక్కువగా ముందుకు వెళ్ళి కొంత మాటలు పోవడము అటువంటివి జరిగేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు అతి హుషారుగా ఉండకుండా కొంత జాప్యంగా ఆ ట్రాన్సాక్షన్స్ చేస్తే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. శని అష్టమ శని కనుక మీకు చిన్న చిన్న అనారోగ్య బాధలు, ఆగిపోయినటువంటి విషయాలు, కొన్ని ఇట్లలో మనసు చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. పిల్లల పనులు కానీ పిల్లల వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాల లోపల మీరు కూడా కొంత విచారపడేటట్టుగా వారు నడుచుకుంటారు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా పూజించండి, పఠించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణము లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుందని చెప్పి చెప్పడమేది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి వారం గురువు అతిచారంతో ఏకాదశ స్థానంలో ఉండడం, బుధుడు 3వ స్థానం, అలానే శుక్రుడు ద్వితీయ స్థానం, కుజుడు తృతీయ స్థానం, రాహువు 6వ ఉండడం వలన మీకు ఒక 6 గ్రహాలు చాలా ఆనుకూల్యంగా వచ్చాయి. కనుక మీకు లైఫ్ టర్నింగ్ అంటే చాలా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతనమైనటువంటి పదవులు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఆగిపోయినటువంటి డబ్బులు లేదా క్యాష్ రివార్డ్స్, అవార్డు, ఒక మంచి గెలుపు అనేటువంటిది ఈ వారం కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులను, వస్త్రాలను కొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవం కొరకు మీరు అంటే యాత్ర చేయవలసిన
అవసరం ఉంటుంది. యాత్రా సందర్శన ఉంటుంది. శుభకార్యాలోచనలు జరుగుతాయి. చాలా విలువగల వస్తువులను మీరు కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తులలో అమితమైనటువంటి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కనుక మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా గెలుపు తథ్యం. విద్యార్థులకు కూడా మంచి మార్కులు, నిరుద్యోగులకు మంచి ఉపాధి లభిస్తుంది. అవివాహితులకు కూడా వివాహం సెటిల్మెంట్ అనేటువంటిది శుభ సూచనలుగా కనబడుతున్నది. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కొరకు అన్వేషించే వారికి శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని చెప్పడమేనది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఈ వారం అంతా గడుస్తుంది. ధనస్థానంలో రెండింట బుధుడు ఉండటం వలన ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుక్రుడు కూడా జన్మస్థానంలో ఉండడం వలన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అట్లానే మీరు చేసేటువంటి పనులలో ఆటంకం లేకుండా ముందుకు నడుస్తుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ మరియు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, కోర్టులో చిక్కులు అటువంటివి మీకు తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. విధి నిర్వహణలో చాలా అనుకూలంగా మలుచుకుంటారు సమయాన్ని. మీ తోటి ఉద్యోగులు కూడా సహకరించి మీకు ముందుకు నడిచేటట్టుగా వాళ్ళు అనుకూలంగా చేస్తుంటారు పనులు. శని 6వ స్థానం ఉండటం వలన భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. గల వస్తువులను కొంటారు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి ఉద్యోగ అన్వేషణ తప్పకుండా కొంత సక్సెస్ కావడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. వ్యవహారాలలో అన్ని వ్యవహారాలు మరియు అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభ సూచనలే అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గురువు 9వ స్థానంలో ఉన్నాడు. అతిచారం వలన అన్ని వ్యవహారాలు కొంత మీ వైపుకు మలుచుకుంటారు. మీ విధి నిర్వహణలో చాలా చక్కగా అన్ని పనులని నెరవేర్చుకుంటారు. ఉద్యోగ అన్వేషణలో కూడా లాభసాటిగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న అవాంతరాలు, అనారోగ్య బాధలు, కుటుంబంలో కొంత విచారాలు, తర్వాత డిస్కషన్స్ అంటే అనవసరమైనటువంటి ప్రసంగాల్లో పాల్గొనడం, దాంతో కొంత మనసు చంచలంగా ఉండేటువంటిదిగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా వ్యవహారం అనుకూలించినప్పటికీ కూడా ఎక్కువగా బరువు బాధ్యతలు లేదా పని ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. దాంతో చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందుతారు. మీ పిల్లలు కొంత మార్కుల కొరకు ప్రయత్నిస్తారు, కానీ విఫలమవుతుంది. దానితో కూడా మీరు కొంత చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలకు కొంత అనుకూలంగా పరిస్థితులు ఉండవు కనుక వాటితో కూడా కొంత ఎక్కువగా విచారంగా లోనయ్యేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ధనాదాయం మాత్రం పెరిగేటట్టుగా ఉంటుంది. ఈ విచారాలకు మరియు మీ పనులు ఆగిపోకుండా ఉండడానికి కొరకు తప్పకుండా మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. యజ్ఞయాగాది కర్మలలో పాల్గొనండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి వారం రవి ఏకాదశ స్థానం, శుక్రుడు ఏకాదశ స్థానం ఉండడం వలన తప్పకుండా కొన్ని వ్యవహారాలు మీరు చాలా చక్కదిద్దుకుంటారు. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ అన్వేషణలో సక్సెస్ కావడం జరుగుతుంది. విధి నిర్వహణలో చాలా చక్కగా మంచి పేరు తెచ్చుకుంటారు. చేసేటువంటి పనులు మీరు ఇన్ టైంలో అంటే సమయాభావంగా కాకుండా సమయానుకూలంగా చేసి దాన్ని పేరు ప్రతిష్ట తెచ్చుకునేటట్టుగా కనబడుతున్నది. బుధుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఖర్చులు అధికమవుతాయి. అనుకోకుండా కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని వినుకొని కొన్ని ఖర్చులు మీద పడ్డా కూడా దాని సమయానుకూలంగా మీరు మలుచుకుంటారు. శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీ స్థిరాస్తుల విషయం మీద మీరు దృష్టి ఎక్కువగా ఉంటుంది. లాభసాటిగా మలుచుకునేటట్టుగా వ్యవహారాలు చేస్తుంటారు. నూతనమైనటువంటి ఇల్లు లేదా ఒక ప్లాటు కొనేటకు అగ్రిమెంట్ అనుకోండి, లేదా ఒక అన్వేషణ మాత్రం మీరు ప్రారంభం చేసుకుంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. కొంత అనారోగ్య బాధలు మాత్రం మీరు పడక తప్పదు. కొన్ని విషయాల లోపల వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది.
కొంత వివాదాలకు మరియు డిస్కషన్స్కు ఇంట్లో దూరంగా ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీ అన్ని వ్యవహారాలు మీ ఫేవర్లో రావాలంటే మీరు తప్పకుండా మీ అనుకూలంగా దేవుణ్ణి మీరు ప్రార్థించండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఏ దేవుడైనా సమానమే. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా గెలుపుగా ఉంటుంది. ఈ వారం పోయిన వారం వార్తాపత్రికల్లోని ఒక ముఖ్య విఘ్నమైన వ్యక్తిగా మీరు గడిస్తారని చెప్పాను. ఇప్పుడు కూడా తప్పకుండా మీరు ఆ పేరు ప్రతిష్టలను కొంత పెంపొందించుకుంటారు. ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ తోటి ఉద్యోగులు అనుకోండి, మీ కింద పనిచేసేవారు మీ పేరును పైకి తీసుకెళ్తారు. చాలా అనుకూలంగా మీకు పనిచేస్తుంటారు. విపరీతమైనటువంటి ధన లాభం ఈ వారం కనబడుతుంది. స్థిరాస్తుల లాభం ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టినది రెండింతలు అయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీరు చేసేటువంటి చోట ఒక భాగస్వామ్యంగా మిమ్మల్ని తీర్చిదిద్దుకునేటట్టుగా మీ కంపెనీ వారు అనుకోండి, మీ తోటి యాజమాన్యం వారు తప్పకుండా మిమ్మల్ని తీసుకునేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు తప్పకుండా కొంత ప్రయత్నం చేయండి. దాన్ని మీ వైపుకు మలుచుకునేటట్టుగా చేస్తే దాని విజయం తథ్యం. రవి 10వ స్థానం, దశమ స్థానం, బుధుడు ఏకాదశ స్థానం, గురువు 7వ స్థానం, అన్ని గ్రహాలు ఆనుకూల్యంగా ఉన్నాయి. కనుక మీ ప్రయత్నం లోపం లేకుండా చేస్తే మాత్రం అన్ని రంగాల వారికి చాలా సక్సెస్గా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు శుభ సూచనలు, సంతాన సౌఖ్యం కొరకు ఎదురు చూసేవారికి తప్పకుండా విజయం చేకూరుతుంది. ఉద్యోగ అన్వేషణ చేసేవారికి తప్పకుండా ఉద్యోగ లాభం. మన వీసా ప్రయత్నం చేసేవారికి వీసా, విదేశ పర్యటనలకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సక్సెస్, విజయం చేకూరుతుంది. కనుక మీరు దైవాన్ని నమ్మండి, తప్పకుండా ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి పనుల లోపల కొంత ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక శుక్రుడు మాత్రం 9వ స్థానంలో లాభసాటిగా ఉన్నది. మిగతా గ్రహాలన్నీ అనానుకూలంగా ఉన్నాయి. కనుక కొంత విచారంగా ఉంటారు. కొన్ని పనులు కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకోక లేదా ఒక పేరు మంచి దాన్ని ఖరాబు చేసేటట్టుగా ఉంటుంది. కనుక మీరు వారి పిల్లలకు కూడా నచ్చ చెప్పడము, తీర్చిదిద్దడము అనేటువంటిది మీరు చేయాలి. గురువు 6వ స్థానం, శత్రుస్థానంలో ఉన్నాడు. కనుక మీరు ఎంత మాటలు మాట్లాడినా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అతి మాట్లాడడం వలన కొన్ని వివాదాలకు మీకు ఇరుక్కునేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత అతి జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి సలహా ఇవ్వడం అనేది. చేసేటువంటి పనులలో కొంత ఆటంకాలు ఏర్పడతాయి. దానికి సమానంగా మీరు కష్టపడాలి. దైవానుకూల్యత కొరకు మీరు ఎక్కువగా కష్టపడితే మీకు అనుకూలంగా రిజల్ట్ వస్తాయి. విద్యార్థులకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాలను పొందలేరు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఆటంకాలు ఎదుర్కొంటారు. రెండోసారి, మూడోసారి ప్రయత్నం చేస్తే కానీ సక్సెస్ కాదు. ఖర్చులు మాత్రం మితిమీరిన ఖర్చులు అవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఉంటుంది ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక తప్పనిసరి మీరు శ్రీరామరక్ష పారాయణము లేదా మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి పారాయణము, జపం చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం గురువు అతిచారంతో 5వ స్థానం శుభుడు, తర్వాత శుక్రుడు 8వ స్థానంలో ఉండడం వలన కొంతమేరకు కొంత ఉపశమనాన్ని పొందుతారు. దైవానుకూల్యత, మీకు గ్రహానుకూల్యత ఉంటుంది. కనుక మీరు చేసేటువంటి పనుల లోపల ఒక 50% లాభసాటిగా ఉంటుంది. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదుర్కొన్నా కూడా కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు అందడం, కొంత మిశ్రమ ఫలితాలు ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి ఒక్కసారి కాకుండా రెండోసారి ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. కొన్ని విషయాల లోపల మాత్రం ఖర్చులు అధికమవుతాయి. వినుకోని ఖర్చులు, కొన్ని అనుకోని మాటలు కూడా పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. బంధుమిత్రులతోని మాట్లాడేటప్పుడు, చర్చించేటప్పుడు కొంత సమయానుకూలత కొరకు పాటించి తర్వాత మీరు ఆచితూచి వ్యవహారాలలో
పాల్గొనాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. తప్పకుండా కొన్ని విషయాల లోపల మీకు భూ సంబంధమైనటువంటి విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కొంత వ్యవహార అనుకూలంగా మీరు మలుచుకుంటారు. కనుక మీరు ప్రయత్నం లోపం లేకుండా చేయండి, కొంత సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివార్చన చేయండి. తప్పకుండా కొత్త ఉపశమనాన్ని పొంది లాభసాటిగా ఉంటుందని చెప్పి ఈ వారం మీకు చెప్పడమైనది. స్వస్తి.